హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలోని మత్స్యకారుల చేపల వేట నిషేధ సమయంలో ప్రతి ఏడాది 20,000 ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. గత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించగా కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక కూడా అమలవుతుంది. ఈ నెల 17వ తేదీ నుంచి అర్హుల వివరాలను స్వీకరించి లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయనున్నారు. అనంతరం వారి అకౌంట్లో డబ్బులు వేయనున్నారు. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మత్స్యకారులకు చేపల వేటకు నిషేధం సంబంధించి ఈ నెల 15వ తేదీ నుంచి నిషేధం అమలులోకి రానుంది. జూన్ 14వ తేదీ వరకు మొత్తం 61 రోజుల పాటు నిషేధం అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించిన చేపల వేటకు వెళితే బోటు రిజిస్టర్ ఏడాది రద్దు చేస్తారు. అలాగే చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటారని మత్స్యశాఖ తెలిపింది. ఈ విరామ సమయంలో ప్రభుత్వం వారికి 20,000 ఆర్థిక సాయం అందించనుంది. త్వరలో ఈ నిధులు లబ్ధిదారుల ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉన్నట్లు లబ్ధిదారుల ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేసింది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో భాగంగా ప్రమాద బీమా అందిస్తుంది. గతంలో బీమా లిమిట్ 2 లక్షలు ఉండగా ఇప్పుడు 10 లక్షలు పెంచారు. చేపల వేటకు వెళ్ళినప్పుడు ప్రమాదవశాత్తు మరణిస్తే కుటుంబానికి 10 లక్షల సాయం అందుతుంది. సహజ మరణం పొందితే 2 లక్షలు పరిహారం అందుతుంది. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి.